ఇండియన్స్ ఒక తెలియని ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ ఆ ప్రాబ్లం వల్ల చాలామంది ఇండియన్స్ లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ డిస్టర్బ్ అవుతున్నాయి. మీరు ఒకటి గమనించారంటే మన ఇండియాలో మన సరౌండింగ్స్లో మోస్ట్లీ 80 to 90% పీపుల్ అబౌవ్ 50, 60 or 70 ఇయర్స్ వచ్చినా కానీ రిటైర్ అవ్వట్లేదు అండ్ రిటైర్మెంట్ తీసుకోవట్లేదు. అసలు రీజన్ ఏంటి? అండ్ ఆల్సో ఎందుకు ఇండియన్స్ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అని అంటారు? నిజంగా ఇండియన్స్ హార్డ్ వర్కే చేస్తున్నారా ఆర్ స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇండియన్స్ తెలియని ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అనుకున్నాం కదా. అసలు ఆ తెలియని ప్రాబ్లం ఏంటి? ఒక చిన్న స్టోరీతో డిస్కస్ చేద్దాం. ఒకరోజు నేను మా ఫ్రెండ్ కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. వాడు మధ్యలో ఒక పాయింట్ అన్నాడు, అరే నువ్వు ఒకటి గమనించావా, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. కానీ మన ఇండియాలో 70 to 80% పీపుల్ వాళ్ళకి 50, 60 or 70 ఇయర్స్ అబవ్ ఏజ్ అయినా కానీ రిటైర్ అవ్వట్లేదు అండ్ రిటైర్మెంట్ తీసుకోవట్లేదు. అసలు ఏంటి? అసలు మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఎందుకు తీసుకోవట్లేదు? మోస్ట్లీ 80% పీపుల్ అవ్వట్లేదంట. ఎందుకు అని వాడిని అడిగా. వాడు ఇంకో చిన్న రీజన్ చెప్పాడు. ఏంటంటే మనం ఒక్కసారి వేరే కంట్రీస్ని చూసుకున్నామంటే అక్కడ మోస్ట్లీ 50 to 60% పాపులేషన్ ఆఫ్ దర్ కంట్రీ అబవ్ 50 or 40 ఇయర్స్ రాగానే చాలా పీస్ఫుల్గా కంఫర్టబుల్గా రిటైర్ అయిపోతారు ఆర్ రిటైర్మెంట్ తీసేసుకుంటారు. వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళకి ఏమైనా సఫిషియంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా ఆర్ బ్యాంక్లో సేవింగ్స్ ఉన్నాయా ఆర్ అసలు వాళ్ళ సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం. సో ఆ తర్వాత నేను కూడా రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏందో వాడే చెప్పాడు. మళ్ళీ అసలు ఏంట్రా రీజన్ ఏంట్రా అని వాడిని అడగాం. మళ్ళీ వాడు ఏం చెప్పాడంటే, అరే మెయిన్ రీజన్ మన ఇండియన్స్ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు అంతే. ఒక నెలంతా కష్టపడతారు, వచ్చిన మనీని వచ్చినట్టుగానే ఖర్చు పెట్టేస్తారు. ఎవ్వరు ఇన్వెస్ట్ చేయరు, ఏం చేయరు. అండ్ ఆల్సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఏం లేకుండా కష్టపడతారు. ఖర్చు పెట్టడం వల్ల మన ఇండియన్స్ జీవితాంతం కష్టపడాల్సి వస్తుందే తప్ప ఎవ్వరు స్మార్ట్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేయట్లేదు. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అన్నాడు. అండ్ ఆఫ్టర్ వన్ మాటలు ఎందుకు నమ్మాలి, మనం కూడా రీసెర్చ్ చేద్దామని సెర్చ్ చేశాం. తర్వాత నాకు కూడా ఇంకా షాకింగ్ థింగ్ ఏమర్థమైందంటే, నిజంగా ఇండియాలో 80 to 90% పాపులేషన్ స్టిల్ పూర్గానే ఎందుకు అవుతున్నారు అండ్ రిచర్గానే ఎందుకు అవుతున్నారు అంటే, పేదవాడు పేదవాడుగానే ఎందుకు మిగిలిపోతున్నాడు అండ్ ధనవంతుడు ధనవంతుడుగా ఎందుకు అయిపోతున్నాడు అంటే, దిస్ ఇస్ ద మెయిన్ రీజన్, ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. మన వాళ్ళు చాలా హార్డ్ వర్కే చేస్తారు తప్ప ఎవ్వరు స్మార్ట్ వర్క్ చేయట్లేదు. అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అన్న? స్మార్ట్ వర్క్ అసలు ఇండియన్స్ చేయట్లేదు అంటున్నావు కదా, అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటన్నా అని అంటారు. మీరు డిస్కస్ చేద్దాం. దాన్ని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఓకే, స్మార్ట్ వర్క్ అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకోండి, ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఒక మంత్ అంతా కష్టపడి ఒక ఇన్కమ్ని ఎర్న్ చేస్తారు. ఆ ఇన్కమ్ని ఎర్న్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి కదా. ఫ్యామిలీ అంటే ఆఫ్ కోర్స్ ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి. సో రెంటల్ ఎక్స్పెన్సివ్, హోమ్ ఎక్స్పెన్సివ్స్, ఫ్యామిలీ ఎక్స్పెన్సివ్స్, చిల్డ్రన్స్ ఎక్స్పెన్సివ్స్ అండ్ అదర్ మిస్లీనియస్ ఎక్స్పెన్సివ్స్తో వాళ్ళు ఎర్న్ చేసిన ఇన్కమ్ అంతా ఆ మంత్ అయిపోకముందుకే స్పెండ్ చేసేస్తారు, అంటే ఖర్చు పెట్టేస్తారు. సో అప్పుడు అక్కడ అసలు ఏం మిగిలింది? ఒక నెలంతా ఒక ఫ్యామిలీ కష్టపడి సంపాదిస్తారు, ఆ నెల అయిపోకముందుకే ఖర్చు పెట్టేస్తారు. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది? మన ఇండియాలో 70 to 80% పీపుల్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా కష్టపడతారు, నెలంతా సంపాదిస్తారు. కానీ ఆ నెల అయిపోకముందుకే ఆ ఖర్చు పెట్టిందంతా, ఆ సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తారు. సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మోస్ట్లీ ఇండియాలో 10 to 20% మాత్రమే ఇండియన్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ? స్టాక్ మార్కెట్ అయినా ఆర్ గోల్డ్ ఆర్ ల్యాండ్, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ నుంచి. మిగతా 80% పాపులేషన్ ఏం చేస్తారంటే సేమ్ ఇదే రొటీన్, నెలంతా కష్టపడతారు, కష్టపడిందంతా నెల అయిపోకముందుకే ఖర్చు పెట్టేస్తారు. ఇదే అండి మెయిన్ రీజన్. ఈ మెయిన్ రీజన్ వల్లే మన ఇండియన్స్ చాలా పేదవాళ్ళే అయిపోతున్నారు అండ్ ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు. అసలు ఎందుకు అన్న ఇంత చెప్తున్నావు? అసలు వీటన్నిటికీ కారణాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటని అంటారు. ద మెయిన్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుందాం. మెయిన్ కోర్ ప్రాబ్లం వచ్చేసి, మీరు ఎప్పుడన్నా గమనించారంటే మన స్కూలింగ్ సిస్టంలో మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు జస్ట్ మనకి ఎలా జాబ్ తెచ్చుకోవాలనే నేర్పిస్తారు, అంతే తప్ప ఎలా డబ్బులు సంపాదించాలి అండ్ ఆ డబ్బులు సంపాదించిన దాంట్లో ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేసింది కాంపౌండ్ చేయాలి అండ్ కాంపౌండ్ చేసిన దాంతో ఎలా రిటర్న్ సంపాదించాలి అండ్ ఆ రిటర్న్ సంపాదించిన దాంట్లో మనం ఎలా మళ్ళీ తీసుకొని ఖర్చు పెట్టాలని ఎవ్వరు డిస్కస్ చేయాలి. అంత ఎందుకంటే ఒక స్కూల్లోనే కాదు, ఏ ఇంటర్ అయినా, డిప్లొమా అయినా, బీటెక్ అయినా, ఎక్కడ కూడా ఈ టాపిక్స్ ఎవ్వరు డిస్కస్ చేయరు. ఎందుకంటే
ఈ టాపిక్స్ చాలా కాన్ఫిడెన్షియల్ అండ్ కాంప్లికేటెడ్. ఫినాన్స్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, కానీ మీకు అర్థమై నేర్చుకున్నారంటే మీరు చాలా కంఫర్టబుల్గా లీవ్ చేయొచ్చు ఎంత పాపులేటెడ్ కంట్రీలో అయినా కానీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటంటారు? మెయిన్ ప్రాబ్లం వచ్చేసి స్కూల్ ఈజ్ ద కోర్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ సెట్ అండి. మనం ఏం చేస్తామంటే మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత దాన్ని సేవ్ చేయాలనే చూస్తాం తప్ప తిరిగి ఇన్వెస్ట్ చేసిన దాంతో రిటర్న్ సంపాదిద్దామని ఎవ్వరు అనుకోరండి. అండ్ థర్డ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనం జస్ట్ ఇన్కమ్ని ఓన్ చేసుకోవడం అంటే మన దగ్గర ఉందని అనుకోవడం. జస్ట్ ఇన్కమ్ని ఓన్ చేసుకోవాలనుకుంటాం, కానీ ఆ వచ్చిన ఇన్కమ్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ని ఓన్ చేసుకుందాం, అసెట్స్ని ఓన్ చేసుకుందాం, ఆ అసెట్స్తో రిటర్న్స్ని సంపాదిద్దాం, ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుందాం అని ఎవ్వరు అనుకోరండి. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అండి ఇండియాలో. ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ వల్లే మన వాళ్ళందరూ చాలా బ్యాక్వర్డ్ అయిపోతున్నారు. అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ లేక ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఎవ్వరు చేయట్లేదు. మోస్ట్లీ 100%లో ఇండియన్స్ ఓన్లీ 10% ఇండియన్స్ మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు తెలుసా. 80% పీపుల్ ఆర్ 90% పీపుల్ అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టే చేయరు. ఆర్ ఏమైనా గోల్డ్ కొంటారు అండ్ ల్యాండ్ కొంటారు. అండ్ గోల్డ్ అండ్ ల్యాండ్ మనకు వచ్చే మంత్లీ శాలరీతో మనం వెంటనే ఇన్వెస్ట్ చేసి కొనలేం, ఎందుకంటే అవి చాలా హై ప్రైస్ ఉంటాయి. ఒకటేసారి మనకు వచ్చిన మంత్లీ ఇన్కమ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవచ్చా? కొనుక్కోలేం. ల్యాండ్ కొనలేం, గోల్డ్ కొనలేం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఈజీ వే వచ్చేసి స్టాక్ మార్కెట్. కానీ ఆ స్టాక్ మార్కెట్లో ఎవ్వరు ఇన్వెస్ట్ చేయరండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే, సార్ అన్న ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నావు, మరి దీనికి సొల్యూషన్ ఏంటని అంటారు. సో ద మెయిన్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ అండ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. మన వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ అండ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సో దానికోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. ఐఎమ్ యువర్ నందు విత్ ఫిన్ క్లబ్ నందు. మీరు అసలు ఏం టెన్షన్ పడకండి అండ్ ఏం ప్రాబ్లం పడకండి. ఎవ్రీ వీక్ ఈ ఫినాన్షియల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉందాం, కలిసి ఎడ్యుకేట్ అవుదాం, కలిసి నేర్చుకుందాం అండ్ కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ.